మీడియా మిత్రులందరికీ నమస్కారం. మన జిల్లా ప్రజలందరికీ కూడా నమస్కారం. ప్రధానంగా పెబ్బేరు మున్సిపల్ పరిధిలో కానీ మండలంలో కానీ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలందరికీ కూడా నమస్కారం. పెబ్బేరులో చాలా కాలంగా కొనసాగుతున్నటువంటి ఈ సంత మన రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి సంతలలో ఒకటి. ఇది చాలా ప్రాముఖ్యత కలిగినటువంటిదే కాక అనేక మందికి ఉపాధులను ఇచ్చేటువంటిది. దీని విశిష్టతను ప్రత్యేకతను దృష్టిలో పెట్టుకొని దూరదృష్టితో ఆ సంత ఎక్కడైతే సాగుతుందో అక్కడ శాశ్వత నిర్మాణాలు చేపట్టాలి, ప్రజలకు వ్యాపారస్తులకు అందరికీ సౌకర్యంగా ఉండాలని మా ప్రభుత్వంలోనే నిధులను కూడా సుమారు 3 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయించినాం ఆనాడు కేటీఆర్ ద్వారా, మున్సిపల్ శాఖ మంత్రి ద్వారా. అదేవిధంగా అంతకు మునుపు సుమారు 3 దశాబ్దాలకు పైగా అంటే 30 సంవత్సరాలకు పైగానే ఆ సంత భూమి తమదంటూ తర్వాతి కాలంలో కోర్టుల ద్వారా నిర్ధారణ అయినటువంటి భూ యజమానులు కానీ, అదేవిధంగా లేదు తమకే చెందుతుందని చెప్పి వాదిస్తూ వచ్చినటువంటి ఆ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ 30 సంవత్సరాలుగా వాళ్ళ మధ్యలో ఆ వివాదం కొనసాగుతూనే వస్తూ ఉండేది. గతంలో కూడా ఈ విషయం నేను సుదాహరణంగా వివరించిన. అయితే స్వార్థపరులు, దొంగలు పనిగట్టుకొని అబద్ధాలు చేసి దుష్ప్రచారం చేసి లబ్ధి పొందుదామనుకునేటువంటి వాళ్ళు తాము తాత్కాలికంగా విజయం పొంది ఇది శాశ్వత విజయం అనుకుంటున్నారు. కానీ దొంగతనం ఎప్పటికైనా బయటపడుతుంది. మనిషి చేసే లేదా కొందరు వ్యక్తులు చేసేటువంటి లంగతనం కానీ దొంగతనం కానీ ఆగదు. అది ఒకసారి అబద్ధం చెప్పొచ్చు, అందరినీ మోసపుచ్చవచ్చు, కానీ అన్నిసార్లు అబద్ధాలు చెప్పి అందరినీ మోసపుచ్చడం సాధ్యం కాదు. అది ఒకసారికే తేలిపోతుంది. అందుకే ఆనాడు 35 ఏళ్ల క్రితమే నేనే న్యాయవాదిగా ఓఆర్సీ కోసం అప్పట్లో గద్వాల్లో సబ్ కలెక్టర్ ఆఫీస్ ఉన్నప్పుడు, వనపర్తిలో అప్పటికి ఆర్డీఓ ఆఫీసే కాలే, న్యాయవాదిగా ఆనాడు ఓఆర్సీ కోసం నేనే వేసిన. తదనంతర కాలంలో కొన్నేళ్ల తర్వాత నేను తెలంగాణ ఉద్యమంలో యాక్టివ్ అయిపోయిన తర్వాత ఆ మ్యాటర్ సహజంగానే వేరే న్యాయవాదులు టేకప్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి విషయాలు పలుమార్లు చర్చకు వచ్చినప్పుడు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. మా ప్రభుత్వం వచ్చినాకనో మేమున్నాకనో అది నిర్ధారణ కాలేదు. 2003లో మొదటిసారి సివిల్ కోర్టు, వనపర్తి సివిల్ కోర్టే అదే భూమిలో ఉండేటువంటి కొంత భాగం జూరాల కాలువ కోసం ప్రభుత్వం సేకరించినప్పుడు ఆ భూసేకరణ పరిహారం ఎవరికి ఇవ్వాలనేటువంటి వివాదం వచ్చినప్పుడు సహజంగానే సివిల్ కోర్టు తీర్పిస్తుంది. అది ఎండోమెంట్ డిపార్ట్మెంట్కా లేకుంటే ఆ భూమి తమదే అని కోరుతున్నటువంటి ఆ నంబ్యోళ్ళ కానీ. వనపర్తి సివిల్ కోర్టు 2003లోనే తీర్పిచ్చింది. అప్పుడు నేను వకీల్ని కాదు, అంటే ఆ కేసులో కానీ వృత్తిపరంగా కూడా నేను అప్పటికే బిజీ అయిపోయాను. తెలంగాణ ఉద్యమంలో 2001కే తీర్పు వచ్చింది. 2003లో కోర్టు తీర్పు ఇచ్చేసింది, ఇది నంబ్యోళ్ళదే. జూరాల భూమి సేకరణ అయితే జరిగిందో ఆ సర్వే నంబర్లో ఆ అంతభాగానికి పరిహారం వాళ్ళకే చెల్లించాలి. తీర్పు అయింది, పరిహారం కూడా వాళ్ళకి చెల్లించినారు, అయిపోయింది, వాళ్ళు ఓనర్స్ అయిపోయినారు. దాని మీద మళ్ళీ ఎండోమెంట్ వాళ్ళు మళ్ళీ అప్పీల్కి పోయినారు, లేదు లేదు మాకే చెందుతుంది అని. అది మళ్ళీ 3-4 ఏళ్ళు నడిచింది. 2007లో మళ్ళీ లేదు వాళ్ళది యజమానులదే అని చెప్పి మళ్ళీ తీర్పిచ్చిన, ఎండోమెంట్కి సంబంధం లేదు. మళ్ళీ వాళ్ళు మళ్ళీ అప్పీల్కి పోయినారు. అది నడుస్తూనే ఉంది, ఏళ్ల తరబడి నడుస్తూనే ఉంది. 2003లో కానీ 2007లో కానీ కోర్టుల తీర్పులు కానీ జాయింట్ కలెక్టర్ తీర్పులు కానీ ఇవన్నీ వచ్చినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నది. చిన్నారెడ్డి గారే అప్పుడు ఎమ్మెల్యే. ఆయన ఒకసారి కాదు 4 సార్లు గెలిచిండు ఎమ్మెల్యేగా. అనుభవం లేని ఆయన కాదు, లేకుంటే చదువు రాని ఆయన కాదు, పెద్ద చదువులు చదువుకున్న ఆయన్నే. మరి నిజంగానే అది ప్రజలకు చెందాలనుకున్నప్పుడు ఆనాడు ఆ రకంగా వచ్చినటువంటి తీర్పుల మీద వాళ్ళు ఏం స్పందించినారు, ఏం చేసినారు, ఏం చర్యలు తీసుకున్నారు? ఏమి లేదు. ఆ తర్వాత మళ్ళీ అదే తీర్పుల కొనసాగింపు, లీగల్గా వాళ్ళ ఫైటింగ్ అనేటువంటిది కొనసాగుతూ 2022 అప్పటికి తెలంగాణ ఉద్యమం, తర్వాత తెలంగాణ రావడము, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడడం, ఇవన్నీ జరిగిపోయినాయి. అది ఎవరు వ్యక్తుల ప్రమేయం లేదు, వ్యక్తులకు సంబంధము లేదు.
2022లో 23లో మళ్ళీ యజమానులదే అని వాళ్ళకి తీర్పు వచ్చింది. మరి ఇది పోయినంతకాలం ఇదో సమస్యగా ఉంది. దీనికి ఒక శాశ్వత పరిష్కారం ఉండాలి. ఎట్టి పరిస్థితులలో సంత అక్కడే కొనసాగాలి. యజమాని ఎండోమెంటా లేకుంటే ఓనర్లా అనేటువంటి తేలడానికి ఇంకెన్నేళ్ళు పడుతుందో తెలియదు. ఇది ఇంతటితో ఆగిపోతుందా, రేపు ఉంటుందో మనకు తెలియదు. ప్రజలకు సౌకర్యంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతోన ఆ యజమానులు ఆనాడు అప్పటికే ప్రారంభ దశలో నా క్లయింట్స్ కాబట్టి ఆ గౌరవభావంతో వాళ్ళు నేను పిలిపిస్తే వచ్చినారు. వాళ్ళతో చర్చిస్తే, సార్ ఇప్పుడు ఎంత సంత సాగుతుందో అంతా వాళ్ళు కోరిన మేరకు మేము ఇచ్చేస్తాం, హద్దులు పెట్టి సర్వే చేయండి అంటే సర్వే చేసినారు. 12.5 ఎకరాలు 13 ఎంతనో వచ్చిందన్నారు. లేదు ఇంకో 2 ఎకరాలు అదనంగా కావాలి, మొత్తం 16 కావాలన్నారు. సరే అన్నారు. వాళ్ళు దాన్ని కూడా ఒప్పుకున్నారు. వాళ్ళు చెప్పింది ఒకటే ఒక రిక్వెస్ట్, ఇది చాలా విలువైంది కదా, మేము దాదాపు 35 ఏళ్ల నుంచి కొట్లాడుతున్నాము, మా హక్కు మాకు దఖలు కావడానికి ఇన్నేళ్ళు పట్టింది, దీని బదులు మాకు ఏడైనా వ్యవసాయ భూమి అండి సార్, ఇది చాలా విలువైందే, అంత విలువ కూడా మేము కోరతలేం, మొత్తం 30 ఎకరాలు చిల్లర ఉంది, సంతకు 16 ఎకరాలు ఎంతో పోతుంది, మిగతాది మాకుంటుంది, ఈ 16 ఎకరాల మామిజా దాని బదులుగా ఇదే జిల్లాలో వనపర్తి జిల్లాలో ఎక్కడైనా వ్యవసాయ భూమి ఇవ్వండి అన్నారు. చాలా మంచి ప్రతిపాదన కదా అది. వాళ్ళు అంత విలువైంది కోల్పోయి వాళ్ళు తక్కువకి ఇస్తామంటున్నారు. పైగా హైకోర్టు దాకా పోయింది, హైకోర్టే చెప్పేసింది ఇది యజమానులు వీలే అని. హైకోర్టు చెప్పినాక కూడా ఆ రోజు కావాలని ఉద్దేశపూర్వకంగా మనం గిఫ్ట్ డీడ్ కూడా చేయించినాం, మీ అందరికీ తెలుసు అది. దానికి నేను వ్యక్తిగతంగా చేసింది కూడా కాదు, అది కలెక్టరు, జాయింట్ కలెక్టరు, ఆర్డీఓ, కమిషనర్ వీళ్ళందరితో ఒక కమిటీ వేసి, ఈ అధికారుల కమిటీ 2-3 దఫాలుగా వాళ్ళని యజమానులను పిలిపించి కలెక్టరేట్లోనే మాట్లాడి వాళ్ళ స్టేట్మెంట్స్ తీసుకొని వాళ్ళ అప్లికేషన్ తీసుకొని సాధ్యాసాధ్యాలను వాళ్ళంతా కూడా చర్చించి ఓకే మీరు దానపత్రం ఇవ్వండి అంటే వాళ్ళు దానపత్రం ఇచ్చినారు. దానపత్రం తర్వాత అదనంగా కావాలని మన వాళ్ళు వచ్చి రిప్రజెంట్ చేస్తే మన చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ వీళ్ళందరూ రిక్వెస్ట్ చేస్తే వాళ్ళని పిలిపించి మీరు వాళ్ళతో మాట్లాడుకోండి, వాళ్ళు ఇస్తామంటే నేను కూడా సంతోషం, నాకేముంది అని చెప్పినాను. వాళ్ళతో వీళ్ళు పోయినారు, సరే అన్నారు వాళ్ళు, అది కూడా ఓకే అన్నారు. ఈ లోపల ఎన్నికలు సమీపిస్తున్నతో ఆ సంత భూమిని ఏదో నేను కబ్జా చేసినాను అనేటువంటి విధంగా దుష్ప్రచారం చేసి సామాన్యులను నమ్మించే ప్రయత్నం చేసినారు, వ్యాపారస్తులను నమ్మించే ప్రయత్నం చేసినారు. వ్యాపారస్తులు ఆందోళనతో నిజంగా పోతుందేమో, సంతనే పోతుందేమో అని చెప్పి ఆ దుష్ప్రచారాన్ని కొంతమేరకు నమ్మేటోళ్ళు నమ్మినారు, నమ్మని వాళ్ళు నమ్మలేదు. దీంట్లో పనిగట్టుకొని దుష్ప్రచారం చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొద్దిమంది వాళ్ళు, కానీ కింద వాళ్ళు చేసిన ప్రచారాన్ని నమ్మి అదే మాట్లాడినటువంటి వాళ్ళు అమాయకులు, వాళ్ళని మనం ఏం అనలేము. ఇట్లనంట కదా అంటే ఇట్లనంట అని అమాయకంగా నమ్మినారు. కానీ పని కట్టుకొని దుష్ప్రచారం చేసినటువంటి వాళ్ళకు ఆ రోజు కూడా నేను చెప్పిన, మీ పుట్టుక నైతికతతో కూడింది అయితే, మనిషి పుట్టుకనే అయితే చేసిన ఆరోపణలను రుజువు చేయాలి తప్ప ఈ సొల్లు కూతలు పోయినంతకాలం కూసి మాట్లాడడం అనేటువంటిది ఇంతకు మించినటువంటి దగులుబాజీతనం ఉండదని. కానీ ఎన్నికల వేడిలో ఇక మనోళ్ళు కూడా తెలిసి తెలియక కొంతమంది మాయమడి ఉంటుండే వాళ్ళు కూడా ఆ సంత ఊరేగింపు తీస్తే దాంట్లో వీళ్ళు కూడా పోయినా ఏదో దాన్ని పరిరక్షించుకోవాలని. ఇవి జరిగిపోయిన పరిణామాలు మీకు అన్నీ తెలుసు. నేను ఇది మీకు ఇంట్రడక్షన్ పార్ట్ చెప్తున్నా. ఒక రోజులో చేయాల్సిన పని ఎందుకు చేయలేదు? బోర్డు పెట్టండి, ఆడ మీది సర్కార్ది అయితే ఇది సర్కార్ది అని బోర్డు పెట్టండి. మీ సర్కారు రండ సర్కారా, చేతగాని సర్కారా, అసమర్థ సర్కారా? సర్కారుదే అయితే బోర్డు పెట్టు. మేము మొదటి నుంచి చెప్తున్నాం కదా, 2003లోనే కోర్టు తీర్పు ఇచ్చిందిరా వెధవా అని చెప్తుంటే కూడా లేదు ఈ సర్కారుదే అని మాట్లాడినటువంటి వెధవలు ఇవాళ ఏం పని చేస్తుంది? మరి వాళ్ళు ఏ స్థాయిలో ఉండని, ఏ పదవుల్లో ఉండని, దురుద్దేశంతో దుష్ప్రచారం చేసినటువంటి వెధవనా కొడుకులందరినీ అడుగుతున్నాను నేను ఇవాళ. అది సర్కారుదే అయితే సర్కారు బోర్డు పెట్టి దాని చుట్టూ కాంపౌండ్ కట్టి పని చేయించండి. చేత కాదు, ఎందుకంటే సర్కార్ది కాదు అని కోర్టులు తీర్పు చెప్పినాయి, నేను చెప్పడం కాదు. అది సర్కార్ది కానీ ప్రజలది కానీ ఏ వ్యక్తిదైనా కానీ సంతగా ఉండాలని తాపత్రపడినవాడిని నేను, యజమానులను ఒప్పించి రిజిస్టర్ చేయించిన వాడిని నేను. మీరు అడ్డం తగిలి దాన్ని ఈ 16 ఎకరాలు కాదు 30కి 30 మేము పెడతాం దీనికి, ఇక రేపు ఎల్లుండి సాధించుకొని వస్తే గెలిచిన మరుసటి నాడు ఇది అయిపోతుంది,
ఇన్ని అబద్ధాలు చెప్పి మందిని మాయ చేసి ఏం మార్చిండ్రు? ఇలా ముఖం లేదు. ఇప్పుడు ఏం చేస్తుండ్రు? అసలు విషయం ఇది. ఇప్పుడు నేను చెప్పబోయేది, వాళ్ళు కోరింది ఏంది? మాది ఎంత తీసుకుంటే అంత. వనపర్తి జిల్లాలోనే మాకు వ్యవసాయ యోగ్యమైన భూమి ఇవ్వండి అని అడిగారు. మీరు ప్రైవేట్ వాళ్ళతో కొనిస్తారా, సర్కారుది ఏమన్నా ఉంటే ఆ మండలంలో ఉంటే సర్కారుది ఇస్తారా, ఇవ్వండి అన్నారు. ఆనాడు మా ప్రభుత్వం ఇవ్వడానికే మేము ఫైల్ కదిలిచ్చినాం. ప్రభుత్వం పోయింది. వచ్చినాక మీరు మొత్తానికి మొదటికే వద్దని చెప్పి రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అయింది కోర్టు ఆర్డర్ నుంచి. మొత్తం మేము దీనికే పెడతామని చెప్పినారు. మరి మొత్తం దానికే పెట్టేటువంటి వాళ్ళు ఇవాళ దాకా పెట్టలే. ఒకటి. రెండోది, వీళ్ళు చేసే ప్రయత్నం ఏంటంటే సర్కారు భూమి అయినప్పుడు యజమానులకు ప్రత్యామ్నాయ భూమి మేము ఇంకో తోనిపిస్తామని మీరు లెటర్ ఎట్లా పెడతారు? మీరు ఆ ప్రతిపాదన ఎట్లా పెడతారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మాట, మీ వాదన మీరు మాట్లాడుతూ వచ్చింది నిజమైతే, సర్కారుదే అయితే భూమి, ఆ యజమానులు అనుకునేటువంటి వాళ్లకు మీరు ప్రత్యామ్నాయంగా భూమి ఎందుకు ఇస్తారు? ఎందుకు ఇవ్వాలి? ఇచ్చే అవసరం ఎక్కడ వస్తుంది? సర్కారుది కాకుంటేనే కదా ప్రశ్న వచ్చేది. దానికి ఇప్పుడేం చేస్తున్నారు? వనపర్తి జిల్లాలో కాక ప్రత్యామ్నాయంగా వీళ్ళకి భూమి ఎక్కడో షాద్నగర్ దగ్గరనో, శంషాబాద్ దగ్గరనో, హైదరాబాద్ పరిసరాలలోనో, రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు మధ్యలో ఎక్కడైనా ప్రభుత్వ భూమిని, చాలా విలువైనటువంటి భూమిని వాళ్ళకు ప్రత్యామ్నాయ భూమిగా ప్రతిపాదనలు పెట్టి ఇవ్వజూపి దాంట్లో సగానికి సగం ముఖ్యమంత్రి సోదరుడే మాకు పైరవి చేసి పెడుతున్నాడు, ఆయనకి ఇవ్వాలని చెప్పి యజమానులతో మాట్లాడారు. ఇది జరిగిన విషయం. సరే, రేపు యజమానులతో పోయి అడుక్కొని అట్లా జరగలే అని చెప్పి వచ్చి అది వేరే సంగతి. అంటే దీని పేరు మీద ఇంకో చోట భారీగా లబ్ధి పొందడం కోసం అతిపెద్ద కుట్ర జరుగుతూ ఉంది. అర్థమైంది కదా మీకు? లేకపోతే ప్రభుత్వం ఎందుకు ఇవ్వాలి? ప్రభుత్వ భూమి అయితే ప్రత్యామ్నాయం మళ్ళీ ఎందుకు ఇవ్వాలి అంటున్నా నేను. మీరు మాట్లాడింది నిజమే అయితే, ఇంతకాలం ప్రభుత్వ భూమి అయితే వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి భూమి? ఇంకా అవసరం లేదు కదా. భూసేకరణ కూడా చేయాల్సిన అవసరం లేదు కదా. వాళ్ళకి భూమి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆ భూమికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం అయితే ప్రభుత్వం వాడుకుంటే అయ్యే పై, ఇంకా దాంట్లో చర్చనే లేదు. వాళ్ళు ప్రత్యామ్నాయ భూమి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నట్టేనే ఇది వాళ్ళ భూమి అని అంగీకరించే మీరు అడుగులు వేస్తున్నట్లు. అంటే గతంలో మీరు చేసినటువంటి దుర్మార్గపు దుష్ప్రచారానికి ముక్కు నేలకు రాస్తారా? మనిషి అయి పుట్టుక పుడితే క్షమాపణలు చెప్తారా? ఆయన మాట్లాడిన వాళ్ళందరినీ అడుగుతున్నా. వాళ్ళు ఏ హోదాలన్నా ఉండని, సిగ్గుశరం ఉంటే మనుషులైతే, మీకు లజ్జ ఉంటే, మానాభిమానం ఉంటే, ఒక మాట ఒకరి మీద అభియోగం మోపి మాట్లాడేటప్పుడు దీని పర్యవసానం ఆడుకుంటుందో అని ఆలోచించకుండా మాట్లాడి, ఇవాళ మీరు దొంగ తిరుగుడు మాటలు మాట్లాడినా, ఇంకేదో సమాధానం చెప్పే మాటలు మాట్లాడినా అది అతకదు. నిజం నిజమే. ఒక ఏడాది కానీ, 2 ఏళ్ళు కానీ, 3 ఏళ్ళు కానీ దాచిపెట్టడానికి వీల్లేదు ఎప్పుడు కూడా. నేను తపన పడి సహృదయంతోన ఈ ప్రాంతానికి మేలు జరగాలనేటువంటి ఒక పట్టుదలతో నేను చేస్తే, కేవలం రాజకీయంగా లబ్ధి పొందాలనేటువంటి ఒక అత్యంత దుర్మార్గమైన, నీచమైనటువంటి పద్ధతుల్లో దుష్ప్రచారాన్ని ఒక అంశంగా ఎంచుకొని ఇలా బోర్ల పడ్డారు మీరు. అంటే ఇలా దీని బదులు దీని పేరు చూపి భూసేకరణ ఇక్కడ చేయాలంటే నాలా ప్రకారంగా స్క్వేర్ యార్డ్ పరంగా చాలా విలువైతుంది కాబట్టి, అది డబ్బులు ఎక్కువైతాయి కాబట్టి దానికంటే తక్కువగా ఏదైనా భూమి, ప్రభుత్వ భూమి ఇవ్వాలి అనే ప్రతిపాదన పెట్టి, ఆ ప్రభుత్వ భూమి ఇచ్చేటువంటి పేరు మీద యజమానులకు సగం ఇస్తే చాలు, మిగతా సగం వేరక తినవచ్చు అనేటువంటి దాంతోన చాలా పగడ్బందీగా ఫైల్ కదిలిచ్చినారు. నేను ముందే హెచ్చరించి చెప్తున్నా ప్రజలకి, అది సర్కారుదే అయితే సాక్షాత్తు ముఖ్యమంత్రి స్పందించి ఇది సర్కారుదే అని ప్రకటన చేసి ఆడ బోర్డు పెట్టేయండి చేతనైతే. కాదు అంటే ప్రజలకు క్షమాపణ చెప్పి మాకు క్షమాపణ చెప్పి ఏం చేస్తారో ప్రజల ముందు ప్రకటించండి. ఇంతకాలం వాళ్ళు మాట్లాడుతూ వచ్చిందే అది కదా, అది సర్కారుది అనే కదా మాట్లాడుతూ వచ్చింది. మరి సర్కారుది అయితేనంటే సర్కారే ఆధీనంలోకి తీసుకుంటే అయిపోయాయి. ప్రత్యామ్నాయ భూమి ఇవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళ కంపెన్సేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కాదు సర్కారుది ఇది యజమానులదే అని ఒకసారి అంగీకరించినాక
దాని ప్రాతిపదిక ఏంది? 2003 నుంచి ఇచ్చినటువంటి కోర్టు తీర్పులే. మరి ఈ మాట మేము మొదటి నుంచి చెప్తుంటేనంటే మాకు దురుద్దేశాలు ఆపాదించి మేమేదో దాన్ని కబ్జా చేసినాం అనేటువంటి నీచమైనటువంటి కడుపుకు అన్నం తినేటువంటి ఏ విధవాట మాట్లాడు. ఇంత ఓపెన్గా ఇంత డీటెయిల్గా ఉండేటువంటి మ్యాటర్లో అబద్ధాలు చెప్పి ప్రజల్ని మభ్యపెట్టాలని చూసినటువంటి వాళ్ళు నోటితో మాట్లాడినటువంటి వాళ్ళు కాదు, మలంతో మాట్లాడినటువంటి విధవలు. గతంలోనే దానికి సంబంధించినటువంటి పూర్వపరాలు మొత్తం కూడా మన పెబ్బేర్ పార్టీ తరఫున ఒక కరపత్రం రూపంలో విడుదల చేసి దాదాపు 2 ఏళ్ళు కావస్తుంది, 1.5 అవుతుంది. ఆగస్టు 2024 అనుకుంటా ఆ కరపత్రాలు కూడా ఉన్నాయి. విడుదల చేసి దాంట్లో ఉన్న వాస్తవాలన్నీ కూడా ప్రజలకు వివరించడం జరిగింది. ఒక సీజన్కు ప్రజల్ని మోసం చేయొచ్చు. మొన్న ఎలక్షన్లలో కూడా ఒక సహకారి ఊళ్ళో తెలిసి తెలియక కరపత్రం వేసి పంచిండు ఆయన. గతంలో నేను సాయం చేసినటువంటి ఆయన్నే. ఏ పదవులు ఉన్న వాళ్ళు పక్కన కనిపిస్తానంటే మళ్ళీ పిల్లలు ఉబ్బిపోతాయేమో తెలియదు నాకు. టైం వచ్చినప్పుడు తెలుస్తుంది వాళ్ళకి అవన్నీ. స్ట్రైట్గా మీరైనా రేపు అడగాల్సింది ఒకటే మిత్రమా, మీడియా మిత్రులకు 100 మాటలకు ఒకటే మాట. మీరు అన్నారు ఇది సర్కార్ది అయితే పైసలు ఇచ్చి తీసుకోవాల్సిన అవసరం ఏముంది ప్రైవేట్ వ్యక్తులకు? సర్కార్ది అయితే వీళ్ళకు ఇంకో చోట భూమి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? సింపుల్ క్వశ్చన్ మేము అడిగేది. సర్కార్ది కాదనుకున్నప్పుడు మీరు గతంలో మోపినటువంటి నిందలు కబ్జా చేసిరన్నారు కదా, మరి కబ్జా చేస్తే మీరు చర్యలు ఎందుకు తీసుకోలేదు? రెండున్నర ఏళ్ళు అయింది కదా సర్కారు వచ్చి. అందులో ఎవరైనా తప్పు చేసినట్టుంటేనంటే మరి సర్కారు ఏం పని చేస్తుంది? ఈ మాట్లాడిన విధవనా కొడుకులంతా ఏం పని చేస్తున్నారు? వీళ్ళు కడుపుకు అన్నమేనా తిన్నది? నేను ముఖ్యమంత్రికి కూడా ఓపెన్ లెటర్ రాయబోతున్నా రేపు. వాళ్ళ పాత్ర ఉంది అని నేను అనను, ముఖ్యమంత్రి అన్నదో ఉంది అనే మాట నేను అంటలేను, కానీ వాడుతున్నారు. ఇప్పుడు నాకున్న సమాచారం మేరకి వాళ్ళతో మాట్లాడుకున్నాం, వాళ్ళ బ్రదర్తో మాట్లాడుకున్నాం. పేరు కూడా మా ప్రభుత్వం పోయింది, మేము ఓడిపోయినాం, కొత్త ప్రభుత్వం వచ్చింది. ఎన్నికలప్పుడు పనికిమాలినోడు మాట్లాడాడు, నెల రోజుల లోపలనే ఆడ కూర్చొని మొత్తానికి కాంపౌండ్ కట్టిస్తాను. ఆ విధవ మాటలు మాట్లాడినటువంటి విధవల్ని ఇలా అడుగుతున్నా నేను. 2 ఏళ్ళు వెళ్ళి 3 ఏళ్ళు పడింది, 2.5 ఏళ్ళు కావాల్సి వస్తుంది. 1 నెలలో కట్టిస్తామని. అలా మీరు నిర్ద్వందంగా మాట్లాడింది ఏంది? తెలిసి మాట్లాడినరా, తెలియక మాట్లాడినరా, మూర్ఖత్వంతో మాట్లాడినరా పక్కకు పెట్టండి. కానీ ఉద్దేశపూర్వకంగా మీరు దుష్ప్రచారం అయితే చేసిరు కదా. ఏమని? ఇది మొత్తం ప్రభుత్వానిదే అన్నారు మొట్టమొదటి మాట. నేను దానికి కట్టుబడే మాట్లాడుతున్నాను ఇప్పుడు అన్నీ. ఈ ప్రభుత్వానిదే, ఒక గుంట ఎవరికి ఇవ్వాల్సిన పని లేదు, మొత్తం సంతకే ఉండాలి. మొత్తం సంతకే ఉండాలి. మరి ప్రభుత్వానిదే అయితే 2.5 ఏళ్ళు అయిపోయింది. ప్రభుత్వానికి దఖలుపరచనికే మరి